అందరికీ నమస్కారం అండి. రేపు మే 13వ తారీఖు జరగనున్న సర్వత్ర ఎన్నికల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్క, మహాకూటమి ఒక పక్క. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లీడరు జగన్మోహన్ రెడ్డి, మహాకూటమికి లీడరు ఎంతమందో అందరికీ తెలుసు. ఆ మహాకూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అందరికీ తెలుసు. ఒకే ఒక్కడు నీతిని, న్యాయాన్ని, విశ్వసనీయతని నమ్ముకున్న లీడర్ ఒక పక్క. ఈ లీడరు ఇంత పర్ఫెక్ట్గా పేదల పట్ల ఆలోచించాడు, పేదలకు సంక్షేమం అందించాడు, పేదల గురించి ఆలోచించాడు కాబట్టి వీళ్ళందరూ కలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకడు నీతివంతుడైతేనో, ఒకటి బలవంతుడైతేనో ఇంతమంది బలహీనులు, నీతివంతులు కానిటువంటి వాళ్ళు కలవాల్సిన పరిస్థితి వస్తుంది. అది పురాణాల్లో అయినా, సమాజంలో అయినా, ఎక్కడైనా నిత్యం మనం చూసే సమాజంలో కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఏదైతే మేము ఉన్నామో, వెనకబడి ఉన్నామో, ఈ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కానీ, ఏ దేశంలో కానీ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా మా వెనకబడిన వర్గాల కోసం ఆలోచించి మా కోసం ఏదైతే మేము మా జీవితాల్లో వెలుగులు నింపుతాయో దానికి సంబంధించిన ఒకటి విద్య, రెండు ఆరోగ్యం. విద్యకు కావాల్సిన సంస్కరణలు చేస్తూ అమ్మఒడి, నాడు నేడు, జగనన్న కిట్స్, ప్రతి పిల్లవాడికి పౌష్టిక ఆహారం అందించి బీజం వేస్తే ఒక పక్క, రెండో పక్క జగనన్న ఆరోగ్యశ్రీ కింద 1000కి పైన రోగాలు, వాటికి కావాల్సిన నిధులు 25 లక్షల వరకు, ఎంత పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చినా 25 లక్షల వరకు గవర్నమెంట్ భరాయించే విధంగా 2 సంస్కరణలు చేసి మా జీవితాల్లో మాకు ఏదైతే అతి విలువైనవి మేము నిలదొక్కోవడానికి, మేము తల ఎత్తుకొని బతకడానికి కావాల్సిన 2 విద్య, ఆరోగ్యం, ఆ రెండింటిని బీజాలు పడి మనందరం గమనించాలా. ఈ బీజాలు మన పిల్లలకి అందాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని మరొక 5-10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు ఉందంటే ఒక సంస్కరణ తీసుకొచ్చినప్పుడు అది 5 ఏళ్లతో ఫుల్ఫిల్ అవ్వదు. అది దాన్ని పూర్తిగా దాని ఫలాలు అందాలంటే అది 10 సంవత్సరాలు పడుతుంది. ఆ పైన కూడా పట్టే అవకాశం ఉంది. ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థ మారాలంటే 12 సంవత్సరాలు పడుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు సంస్కరణ జరిగితేనే, ఆ 12 సంవత్సరాలు నడిస్తేనే తర్వాత వచ్చే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. అందువల్ల అందరూ గుర్తుపెట్టుకోండి, హెల్త్ అయినా ఎడ్యుకేషన్ అయినా మన జీవితాలకి భరోసానిస్తాయి. కనుక వీటిని ఎక్కడ ఆగిపోయితే అక్కడ మన జీవితాలు ఆగిపోతాయి. మనలో చదువుకున్న వాడు ఏ స్థాయికి వెళ్ళాడు, మనం చదువుకున్న పని చేసుకున్న వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నామో గమనించుకొని ఈ ఎలక్షన్లో తీర్పు ఇవ్వాల్సిందిగా, ఈ వచ్చే 500కో 1000కో ఆలోచన చేయకుండా మన తరతరాలు, మన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఓటు వేసి ప్రార్థిస్తున్నాను. మన సింబలు, పార్టీ గుర్తు, ఫ్యాన్ గుర్తు, మన లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. తెనాలి సంబంధించి వరకు అయితే నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ అన్నాబత్తి శివకుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన గుర్తు ఫ్యాన్ గుర్తు. ఆయన సీరియల్ నెంబరు బ్యాలెట్లో 1వ నెంబర్ సీరియల్ మీద మీ ఫ్యాన్ గుర్తు మీద మీ ఓటు వేసి అన్నాబత్తి శివకుమార్ గారిని అఖండమైన మెజార్టీ గెలిపించి ఈ రాష్ట్రంలో మన జీవితాల్లో వెలుగులు నింపే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈ 2 ఎమ్మెల్యే ఓటు, ఎంపీ ఓటు 1వ నెంబర్ గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని అందరూ ప్రతి ఒక్కరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.